చూపించాల్సింది ఏముంది, ఆల్రెడీ జరిగినవేగా అవన్నీ. సార్ చెప్పినట్టు భరసారి గారు చెప్పినట్టు అక్కడ విషయం ఏమి లేదు సార్ చూపించడానికి. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఒక తల్లి ఇద్దరు ఒక కొడుకు కూతురు ఉంటే ఇద్దరిని వేరువేరుగా చూడదు సార్. అదొకటే చాలు సార్ నిదర్శనం. ఈ రోజు సోనియా గాంధీ షర్మిలమ్మకు అమ్మ అయింది, జగన్ కి శత్రువు దయ్యం అయింది. అంత తప్ప దీంట్లో ఏం తేడా లేదు సార్. తల్లి ఎవరికైనా తల్లి, అందరినీ సమానంగానే చూస్తుంది. ఈమెకి షర్మిలమ్మకి తల్లి అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి దయ్యం కాలేదు కదా సార్. రైట్. అయితే సార్ చెప్పినట్టు ఇవి ఎమోషనల్ రాజకీయాలకి ఆయన పాల్పడుతున్నాడు. ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయినారు, రాష్ట్రంలో ప్రజలు ఫిక్స్ అయినారు. జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా నోటిఫికేషన్ వస్తుందా, ఎంత తొందరగా ఎలక్షన్ వస్తుందా, ఎంత తొందరగా ఈ పీడని విముక్తి చేసుకుందామా అని ఎదురు చూస్తున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నిజంగా అంత వ్యతిరేకత ఉందా అండి సార్? మీరు గ్రౌండ్ లెవెల్లో మీ పార్టీ చెప్పినంత వ్యతిరేకత ఉందా? నాకు రాయలసీమ ఈ మధ్యకాలంలో రాలేదు, అందుకని అడుగుతున్నా నేను. సార్ ప్రభుత్వ ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏముంది వ్యతిరేకత లేనప్పుడు? నాకు తెలియదు. వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతుంది సార్. వ్యతిరేకత అనేది స్పష్టంగా అంటే మీరు ఒకటి మీకు క్లారిటీ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి మీద ఒక వ్యతిరేకత చాలు, మనం పెద్ద కష్టపడక్కర్లేదు, వెళ్ళి నామినేషన్ ఇస్తే మనం గెలిచేస్తాం అనే క్లారిటీ వచ్చేసిందా తెలుగుదేశానికి? సార్ అది కన్ఫర్మ్ మేము చెప్పే పని లేదు సార్, ప్రజలు చెప్తున్నారు సార్, వాళ్ళ నాయకులే చెప్తున్నారు. అందువల్ల మీరు ఇంకా గ్రౌండ్ లోకి వెళ్ళక్కర్లా, మీరు నామినేషన్ వేసి కూర్చుంటే గెలిచేస్తారు 160, అంతేనా? మేము నామినేషన్ వేసి సార్ ప్రజల ఈ 5 ఏళ్ళు గత కొన్నేళ్ల నుంచి పార్టీ ప్రజలతో ఉన్నందుకే పార్టీని ఈ రోజు ఆదరించగలుగుతున్నారు సార్. ఈ రాక్షస రాజ్యంలో బయటికి వచ్చి నిలబడి పార్టీని నిలబెట్టుకొని ఇంత చేసినందుకే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు సార్. ప్రజలకు జరిగే ప్రతి కష్టానికి మేము అండగా ఉన్నందుకే మమ్మల్ని. ఓకే ఓకే మండలం శ్రీనివాస్ గారు, ఇక్కడ ఏంటంటే మీరు మీ కార్యక్రమాలన్నీ ఉపసంహరించేసుకొని నిశ్చింతగా కాదు మీరు మీ కార్యక్రమాలన్నీ ఆపేసుకోండి. ఎందుకంటే ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో 160 స్థానాల్లో తెలుగుదేశాన్ని గెలిపిస్తున్నారు. జనసేన నుంచోటం అనవసరం, మీరు విడ్రా అయిపోయి ఆయన సినిమాలు జనసేనని మేము కూటమిగానే మాట్లాడుతున్నాం తప్ప జనసేన తప్పుగా పక్కన 15 ఇస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారి మా పొత్తుని వాసుదేవన్ గారు, మీరు మా పొత్తుని లాక్ చేసే విధంగా ఉన్నారు సార్. మీరు ప్రయత్నం చేయకండి దయచేసి. కాదు నేనేమంటా 10-15 ఇస్తారా అని అడుగుతున్నానండి, నేను తప్పేం అడిగాను సార్. మేము 15 ఇస్తామా, 50 ఇస్తామా? కాదు వాసుదేవ్ గారు, వారు ఇచ్చేయండి, నాకు అర్థం కాలేదు. ఎలా మాట్లాడుతున్నారండి మీరు? ఇస్తారా? నాయకులు ఇద్దరు మాట్లాడేది కాదండి. ఇప్పుడు టీడీపీ ఇచ్చేది కాదు, జనసేన ఇచ్చేది కాదు, ఇద్దరు కలిసి నాకు నీకు ఇవన్నీ చూసుకుంటారు అంతేగాని ఎవరికెవరు ఇచ్చేవి కాదండి ఇవి. ఎవరికి ఇవ్వరు వాళ్ళ అధినాయకులు చూసుకుంటారు. మీరు నేను సత్య గారు మనం మాట్లాడుకుంటే ఇవ్వండి అంటే వాళ్ళు నామినేషన్ వేసి కూర్చోవచ్చని లాక్ చేస్తున్నట్టున్నారు మీరు. అట్లా సార్, మీ అబద్ధాలు ఆడాలి, ఏ పార్టీలనే కానీ అబద్ధాలు ఆడాలి, తర్వాత అధికారం అబద్ధాల మీద ఎప్పుడు చెప్పామని చెప్పాలి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. కాదండి, నేను అడిగేది ఏంటంటే, శ్రీధర్ రెడ్డి గారు నేను అడిగేది ఏంటంటే, ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు, దౌష్ట్యపు, దురాగతపు, అరాచకపు, అనైతిక పాలన మీద తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తిన కారణంగా జస్ట్ తెలుగుదేశం వాళ్ళలో వెళ్ళి నామినేషన్ వేసి 10,000 రూపాయలు ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు పెట్టుకొని నామినేషన్స్ వస్తే వాళ్ళకి 160 స్థానాలు వచ్చినప్పుడు జనసేన పోటీ చేయడానికి 5 ఏళ్ళు ఆగి పోటీ చేయొచ్చు కదా అనేది వాళ్ళ సజెషన్ ఏమో, నాకు తెలియక అడుగుతున్నా అంతే. అదే పరిస్థితి. నేను మాట్లాడింది జనసేన వేరు, తెలుగుదేశం జనసేన కూటమి తరపునే మాట్లాడుతున్నాను. మీరు మా ఇద్దరి మధ్యన మీరు ఏదో కవ్వించి మా ఇద్దరి మధ్యన విభేదాల్సిన అవసరం లేదు. ఇద్దరం కలిసి రాక్షస రాజ్యాన్ని కాదు నేనేది ఏంటంటే, కవ్వించడానికి మీరేమి యవ్వనంలో లేరు కదా, మీరు 40 ఏళ్ళు దాటిపోయి ఆల్మోస్ట్ OLX అయిపోయింది తెలుగుదేశం పార్టీ. సో ఇవాళ మిమ్మల్ని కొత్తగా వచ్చి కవ్విస్తే నుంచుంటే కూర్చోలేరు, కూర్చుంటే నుంచోలేని వాళ్ళు యువగళం సభలో వేదిక మీద 500 మంది ఉంటే అందులో 400 మంది ఇదే పరిస్థితి. వీళ్ళని పెట్టుకొని మీరు యువగళాన్ని చూసి చెబితే జనాల్ని కన్విన్స్ చేసే విధానంలో కొన్ని మార్పులు రావాలండి. ఏదో మొత్తానికి ఆ తేడా ఏదన్నా ఉంటే శ్రీధర్ రెడ్డి గారు
ఆయన అడ్రస్ చేయగలరని అనుకుంటున్నా. ఎందుకంటే యువగళం అప్పుడు యువకుల్ని జనసేన లాంటి యువకులు ఉన్నారు సార్, ఆలోచన ఉంటుంది. జనసేన లాంటి యువకులు, వాళ్ళు ముసలి వాళ్ళు కావచ్చు, ఓఎల్ఎక్స్ పీపుల్ కావచ్చు, జనసేన అంటే యువరక్తం ఉంది అక్కడ, మీరు అది ఆలోచించుకోవాలి. నేను అనేది అంటే నేను ప్రాక్టికల్ గా మాడుతున్నా. ఎన్టీఆర్ రామారావు గారు తనతో పాటు బీసీ సామాజిక వర్గాల్ని వెన్ను తట్టి పైకి తీసుకొచ్చి నుంచోబెట్టారు. ఆ లీడర్స్ ఇప్పటికీ వాళ్ళు వృద్ధులైపోయారు. తర్వాత 94లో చంద్రబాబు గారు ఒక ప్రయత్నం చేసి ఒక జనరేషన్ తీసుకొచ్చారు. 94 వాళ్ళ పిల్లల్ని కాదు 94లో నిజంగా ఆయన ఏ మాట కామాట మనం మాట్లాడు. 99 వరకు చంద్రబాబు గారు వేరు, 99 తర్వాత చంద్రబాబు గారు వేరు. 99 లోపల ఆయన ఒక జనరేషన్ తయారు చేశారు, ఏ మాట కామాట. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వల్ల సరిగ్గా ఆలోచించుకోలేకపోతున్నారు, పార్టీని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్న తరుణంలో ఇంకొక జనరేషన్ తయారు చేసుకోవాల్సి వచ్చిన టైంలో కరెక్ట్గా దే స్టాప్డ్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ద పార్టీ. ఈ టైంకి మీరు ఏంటంటే మీరు వచ్చారు, జనసేన వచ్చింది. ఈ టైంకి జనసేన వచ్చి ఏం చేసింది, ఆసరా ఇచ్చింది, ఇచ్చి అలా నడిపించుకుంటూ ఆక్సిజన్ ఆసరా ఇచ్చింది, ఆక్సిజన్ ఇచ్చింది, నడిపించుకుంటూ తీసుకొచ్చింది. అందువల్ల దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను చెప్పిన 5 విశేషణాలు దుర్మార్గపు, దౌష్యపు, దురాగతపు, అరాచకపు, అనైతిక పాలనకు వ్యతిరేకంగా మీరు పోరాడక్కర్లా, ఆటోమేటిక్గా ఆ వ్యతిరేకత కారణంగా మీకు ఓట్లు పడిపోతాయి అని శ్రీధర్ రెడ్డి గారు మనకు అర్థమయ్యేది చెప్పారు. మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం. శ్రీనివాస్ గారు సార్ ఇప్పుడు మా నాయకుడు చెప్పాడు 40% యువకులకు ఈసారి టికెట్లు ఇస్తున్నారు సార్. వాళ్ళ ఇంట్లోనా లేకపోతే పార్టీలో కూడా అని సార్? వాళ్ళ ఇంట్లోనా, వాళ్ళ కుటుంబ సభ్యులనా, పార్టీలో కూడా ఇస్తున్నారా అని? ఇంట్లో ఎవరికి లేదు సార్, పెద్ద పెద్ద కుటుంబాలనే ఒక్కొక్క టికెటే ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈసారి 40% మంది యువకులకు ఈసారి ఈ రాబోయే ఎలక్షన్లలో టికెట్లు ఇస్తున్నారు. అక్కడ అధినాయకుడు, జనసేన అధినాయకుడు, మా నాయకుడు కూర్చొని వాళ్ళ దాంట్లో కానీ ఎంతో కొంత యువకుల్ని, నాకు తెలిసి జనసేనలో సార్ చెప్పినట్టు అంతా యువకులే ఉన్నారు కాబట్టి మొత్తం అది 50-60% ఈసారి మా ప్రభుత్వం ఏర్పడే ప్రభుత్వంలో యువకులే ఉంటారు సార్ ఎమ్మెల్యేలుగా. రైట్, థ్యాంక్స్ అండి. చూసారా, వారు 40% మంది యువకులకు ఇస్తారు, మాకు మా 20% కలుపుకొని 60% అని చెప్పారు. రైట్, పార్సారి గారు కైండ్లీ కంక్లూడ్ అండి. సో ఇప్పుడు మనం ఏదైతే సబ్జెక్ట్ చర్చించుకుంటున్నామో, సినిమాల పాత్ర రాబోయే ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుంది అంటే, నాకు తెలిసి ఈ సినిమాలు పెద్దగా ప్రభావితం చేసేంత ఇదిగా, రాజకీయాలని నిర్దేశించేంతగా, ప్రజాభిప్రాయాన్ని మౌళ్ళు చేసేంతగా ఉండకపోవచ్చు. ఒకళ్ళ అక్కసు ఇంకోళ్ళ మీద తీర్చుకోవడానికి తప్ప, తీర్చుకోవడానికి తప్ప, ఒకళ్ళని తక్కువ చేసి ఇది చూపించడానికి తప్ప ఇంకా వేరే దేనికి ఈ సినిమాలు ఉపయోగపడతాయని నేను అనుకోను. ఉపయోగపడతాయి అని వీళ్ళు అనుకొని ఉంటే ఇంతకు ముందే తీసుండాలి. ఇప్పుడు హడావిడిగా ఎలక్షన్ల ముందు దీన్ని ఇది చేసే, ఇప్పుడు కాశ్మీరీ ఫైల్స్ తీశారు, ఇంకొకటి తీశారు, వాళ్ళు ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని చేయలేదు. సమస్యని తీసుకోవడం వచ్చినప్పుడే బరాలుగా వేసుకుంటాం కానీ ముందర వేసుకోం కదండి. అది ఎలక్షన్, అది వీళ్ళ యొక్క నమ్మకం. కానీ ఆ నమ్మకం నాకు అంతగా విజయవంతం కాకపోవచ్చేమో. రైట్, థ్యాంక్ యూ పార్సారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శ్రీనివాస్ గారు అండ్ శ్రీధర్ రెడ్డి గారు, ఇద్దరికి ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే ఈ 2 సినిమాలు, రాజధాని ఫైల్స్ కావచ్చు, లేకపోతే వ్యూహం కావచ్చు, వ్యూహం మీద బోల్డంత చర్చ జరిగింది గడిచిన 6 నెలలుగా. రామ్ గోపాల్ వర్మ గారి ప్రకోపము, పైత్యము, వారి పాండిత్యము అన్నిటి మీద విస్తారంగా చర్చించాం. ఇప్పుడు రాజధాని ఫైల్స్లో ఏంటంటే, అక్కడ రైతులు నిజంగా చేసిన త్యాగాలని ఎవరు వెలకట్లేరు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యమం ఏమో దట్ వాస్ క్యాప్చర్డ్ బై ఎ సెక్షన్ ఆఫ్ పీపుల్. బయట నుంచి వచ్చి భూములు కొనుక్కున్నారు, తెలంగాణ నుంచి వచ్చి కూడా ఇక్కడ భూములు కొనుక్కున్న భూస్వాములు ఉన్నారు. ఆయన మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు ఉన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ అని ఒకటి వేశారు. ఆ పక్కన ప్లాట్లు లాటరీ తీస్తే అందరూ వీఐపీలకి వచ్చినాయి. ఆ కథనం ముందర బ్రేక్ చేసి నేను రాసినందుకు గాను నేను ఆ ప్రభుత్వం కారణంగా నేను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా. లాటరీ తీసినప్పుడు ఏ సామాన్యులు, ఏ తొట్టెంపూడి రాఘవయ్యో, ఏ మల్లెంపూరి మస్తాన్ రావో ఇలా రావాలి కదా. నారాయణ గారు వస్తారు, నారాయణ గారి బంధువులు వస్తారు, కోడెల శివప్రసాదరావు గారు వస్తారు, పత్తిపాటి పుల్లారావు గారు వస్తారు, అలాగే నరేంద్ర గారు వస్తారు, పయ్యావుల కేశవ్ గారు వస్తారు. వీళ్ళే ఎందుకు వచ్చారు, సామాన్యులు ఎందుకు రాలా? సో ఇలాంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కప్పిపుచ్చుకోవటం కోసం రాజధాని ఫైల్స్ తీశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద అక్కస్సుని తీర్చుకోవడం కోసం వ్యూహం తీశారు. ఇది క్లియర్. సో ఈ సినిమా ఈ మాత్రం తెలుసుకోవడానికి మనం వెళ్ళి 2.5 గంటల పాటు మన శరీరాన్ని, మన కళ్ళని ఆ స్క్రీన్కి అప్పగించాల్సిన అవసరం లేదు.
రివ్యూలు వస్తాయి, చదువుకోండి, ఆనందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది పొలిటికల్ థాట్.